నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం. మన దగ్గర బీట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ ఇంకా గడ్డి ఎఫ్రేమ్ నోట్స్ నుంచి కొన్ని ముఖ్యమైన ఆలోచనలున్నాయి. మనం చూడబోయేది పరషత్ ఛాయే సారా. పేరుకు సారా జీవితమని ఉన్నా కథ ఆమె మరణంతో మొదలవుతుంది. మరి ఈ మూలాల ఆధారంగా అందులో ఉన్న విమోచన రహస్యాలు, ముఖ్యంగా ఆ 127 సంఖ్య, ఇంకా ఆత్మల నిరంతర ప్రవాహం, వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఛాయే సారా పేరులోనే ఒకలాంటి ఇది ఉంది. ఆమె మరణం గురించి చెప్తూనే మరణాన్ని దాటిపోయే జీవితం గురించి మాట్లాడుతుందన్నమాట. ఈ మూలాల ప్రకారం చూస్తే ఇక్కడ రెండు ప్రధాన రహస్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సారాకి రాణి ఎస్తర్కి మధ్య ఉన్న సంబంధం. రెండు, ఆదాము, దావీదురాజు ఇంకా మషియాహ్ వీళ్ల మధ్య ఆత్మ ఎలా కొనసాగుతూ వస్తోంది అనేది. ఓ, చాలా ఆసక్తికరంగా ఉందే. సరే, ముందు ఆ మొదటి రహస్యం, ఈ 127 సంఖ్య గురించి మాట్లాడుకుందాం. బీట్ ఇజ్రాయెల్ వాళ్ళేమంటున్నారంటే, సారా 127 ఏళ్లు బ్రతకడం, ఎస్తేర్ 127 ప్రాంతాల్ని పాలించడం, ఇది యాదృచ్ఛికం కాదట, ఏదో ప్రవచనం లాంటిదంటున్నారు. అదేలా? నిజమే, ఇది చాలా ఆలోచింపజేసే విషయం. మూలాలేం చెప్తున్నాయంటే, సారా తన పవిత్రత ద్వారా సాధించిన ఆధ్యాత్మిక పాలన ఉంది కదా, అదే బహిష్కరణ కాలంలో ఎస్తేర్ భౌతిక పాలనగా మారింది అని. అలాగా? అవును, గడ్డి ఎఫ్రేమ్ నోట్స్లో ఒక మంచి పోలికుంది. సారా గుడారం కాంతికి మొదటి ఆలయమైతే ఎస్తర్ సింహాసనం బహిష్కరణలో దాని ప్రతిధ్వని అని. ఓ, అంటే సారా వెలిగించిన దీపం లాంటిదా? అవును, ఆ దైవిక ఉనికి, షెఖీనా అంటారు కదా, అది సారా గుడారంలో ఉంటే అదే కాంతి ఎస్తర్ ద్వారా పర్షియా రాజ్యంలో కనిపించకుండా ప్రసరించిందన్నమాట. కాబట్టి ఈ 127 అనేది ఒక దైవిక కొనసాగింపుకు గుర్తు. స్వర్గాన్ని భూమితో, ప్రకటనను గోప్యతతో కలుపుతుంది. అంటే సారా పవిత్రత ఒక రూపమైతే ఎస్తేర్ అధికారం మరో రూపమా? అలా అనుకోవచ్చు. గడ్డి ఎఫ్రైమ్ నోట్స్లో ఇంకో విశ్లేషణ కూడా ఉంది. ఈ 127 సంఖ్యను ప్రపంచంలోని 70 జాతులు, ఇంకా జ్ఞానానికి సంబంధించిన 50 ద్వారాలు, వీటి మొత్తంగా కూడా చూడొచ్చని. అవునా? అవును, అంటే పవిత్రత అన్ని చోట్లా కనిపించే ప్రపంచంలో కనిపించని దానిలో కూడా నిండి ఉందని చెప్పడమన్నమాట. సారాకాలం ద్వారా దాన్ని తీసుకొస్తే ఎస్తేర్ స్థలం ద్వారా విస్తరింపజేసింది. వావ్, ఇది నిజంగా ఊహించని కోణం. సరే, ఇక రెండో రహస్యం దగ్గరికి వద్దాం. ఆదాము, దావీదు, మషియాక్ వీళ్ల మధ్య ఆత్మల కొనసాగింపు. దీని గురించి బీట్ ఇజ్రాయెల్ ఏం చెబుతోంది? ఇది కొంచెం క్లిష్టంగా అనిపిస్తుందే. అవును, ఇది కొంచెం లోతైన ఆధ్యాత్మిక విషయం. చూడండి, బీట్ ఇస్రాయెల్ ప్రకారం ఆదాము, దావీదు, మషియాక్ వీళ్లంతా ఒకే దైవిక జీవశక్తి గొలుసులో భాగాలు. అంటే ఒకే ఆత్మ 3 వేర్వేరు చారిత్రక దశల్లో వ్యక్తమైందని వాళ్ల నమ్మకం. ఒకే ఆత్మ? అవును, ఆదాము తన జీవితంలో 70 ఏళ్లు దావీదుకిచ్చాడని కథ ఉంది కదా. ఉంది. గడ్డి ఎఫ్రేమ్ దాని కేవలం సంవత్సరాలు ఇవ్వడం కాదు, సారాంశం మార్పిడి అని వివరిస్తున్నారు. సారాంశం మార్పిడి అంటే ఏంటండది? కొంచెం వివరంగా చెప్తారా? మీరు యెసోద్, మల్ఖుత్, కేతర్ అన్నారు కదా. తప్పకుండా. అంటే ఇవి కబ్బాలాహులోని పదాలు, ఆధ్యాత్మిక పరిభాష అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఆదాము సృష్టికి మొదటి శ్వాసలాంటివాడు యెసోద్. దావీదు రాజుగా భూమిపై దైవరాజ్యాన్ని మల్ఖుత్ ప్రతిబింబించాడు. ఇక మషియాకు వచ్చి ఆ ఆధ్యాత్మిక కిరీటాన్ని కేతర్, ఈ రాజ్యాన్ని మల్ఖుత్ ఒకటి చేస్తారని నమ్మకం. ఓకే. గడ్డి ఎఫ్రైమ్ మాటల్లోనే చెప్పాలంటే ఆదాము ఊపిరిపోశాడు, దావీదు దాన్ని పాటగా మార్చి దేవుడివైపు మళ్లించాడు. మషియాక్ ఆ రెండింటినీ కలిపి విశ్వకాంతిగా మారుస్తాడు. ఆదాము దావీదుకు శ్వాస ఇచ్చాడు, దావీదు మషియాకుకు పాట ఇచ్చాడు, మషియాకు సృష్టికి కాంతినిస్తాడు అని రాశారు. అద్భుతం. అంటే మనం ఛాయే సారాని కేవలం సారా మరణం గురించే కాదు, ఈ దైవిక జీవశక్తి ఎలా ఆగకుండా ప్రవహిస్తుందో చెప్పే కథగా చూడాలన్నమాట. ఖచ్చితంగా. మూలాలు చెప్పేదే అదే, 100కి 100 పాళ్ళు. ఎలాగైతే సారా గుడారంలోని కాంతి ఆమె కోడలు రెబెక్కాలో కనిపించిందో, అవును, అలాగే ఆదాములోని జీవం దావీదులో పాటగా మారి ఆ దావీదులోని వెలుగు మషియాకులో ప్రకాశిస్తుంది. బీదిస్రాయిల్ చెప్పినట్టు నీతిమంతులు అస్సలు మరణించరు, వాళ్లు ఉన్నత స్థాయికి వెళ్తారు, వారి ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. గడ్డి ఎఫ్రాయిం మాటలు ఇక్కడ సరిగ్గా సరిపోతాయి. నీతిమంతుల జీవితం సంవత్సరాల్లో కాదు, వాళ్లు విమోచించిన ప్రపంచాల్లో లెక్కించబడుతుంది. చాలా గొప్పగా చెప్పారు.
కాబట్టి ఈరోజు మనం చూసిన బీట్ ఇస్రాయెల్, గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం చూస్తే ఛాయ సారా అనేది ఒక ముగింపు కాదు, అదొక దైవిక విస్తరణ అంతే. సారా 127 ఏళ్ల పవిత్ర జీవితం ఎస్తెర్ 127 ప్రాంతాల పాలనలో మళ్లీ వినిపించింది. అలాగే ఆదాము శ్వాస దావీదు పాటగా చివరికి మషియా కాంతిగా మారుతుంది. సరిగ్గా చెప్పారు. ఇది తరతరాలుగా రూపాంతరం చెందుతూ, ప్రవహిస్తూ, మళ్లీ జీవం పోసుకునే ఒకే దైవిక శక్తి గురించి. విమోచన అనేది ఆగని ప్రక్రియ అని, దాని కాంతి ఎప్పటికీ ఉంటుందని ఈ వ్యాఖ్యానాలు మనకు గుర్తుచేస్తున్నాయి. ఇది మరణంపై జీవితం గెలిచే శాశ్వతమైన కథ. మరి ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే ఒక విషయముంది. ఇలా ఆత్మలో ప్రభావాలు తరతరాలకు కొనసాగుతాయి అనే ఈ ఆలోచన మన కాలంలోని సంఘటనల్ని, వ్యక్తుల్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని ఎలా మార్చగలదో ఆలోచించాలి.